వాగ్దానం అనేది దేవుని బిడ్డలారా ముందుగా చెప్పబడ్డం. ఆమేన్, హల్లెలూయా. నీకు చేయబడే విషయాన్ని ముందుగా చెప్పడం, నీకు జరగబోయే విషయాన్ని ముందుగానే చెప్పడం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. హల్లెలూయా. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, ఖచ్చితంగా నీకు వాగ్దానము ఉన్నది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఏమిటా వాగ్దానం? చెప్పండి, ఏమిటా వాగ్దానం? దేవుని వాక్యం అంటుంది, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి ఒకసారి, 1వ అధ్యాయం 20వ వచనం. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 1:20. గట్టిగా చదవాలి బైబిల్ తెచ్చిన వాళ్ళు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా అవును. ఎవరికి అవును? క్రీస్తునందు ఉన్న వారికి అవి అవును. ఈరోజు చాలామందికి వాగ్దానాన్ని మర్చిపోయి జీవిస్తుంటారు. నీ రోగము తగ్గిపోయిద్ది, హల్లెలూయా. నీ పాపము తొలగిపోయిద్ది, నీ శాపము కొట్టివేయబడిద్ది, నీ అతిక్రమము నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిద్ది. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచావంటే ఈ వాగ్దానాలన్నీ నీ మీదకి వస్తాయి అంటే వీళ్ళు దాన్ని దేన్ని నమ్మితే అది వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు, రోగం కూడా తగ్గిపోయిద్ది అని నమ్మితేనే నీకు రోగం తగ్గుద్ది. చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను రోగాలు తగ్గిపోయేది నమ్మనండి, ఆ పాస్టర్ గారు అంత అబద్ధాలు, ఆయన అన్నీ రోగాలు తగ్గుతాయని చెప్తున్నాడు కానీ ఇప్పుడు స్వస్థతలు లేవండి అని కొంతమంది అనుకుంటుంటారు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి అంతే జరుగుతుంది. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువాని జరుగుతుంది. ఎవరు నమ్మితే వారి పట్ల దేవుడు కార్యం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు ధోనిలో నుండి యేసు ప్రభుని ఒక మాట అడుగుతాడు. ప్రభువా, నువ్వే అయితే నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా పర్మిషన్ ఇయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అంటాడు. యేసు ప్రభు అంటాడు, నువ్వు నీళ్ళ మీద నడవగలను, నువ్వు నీళ్ళ మీద నడవగలను అంటే రా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిగతా శిష్యులు ఎవరు అడగలా. పేతురుకు ఒక ఆలోచన కలిగింది, యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడంటే నేను కూడా నీళ్ళ మీద నడిస్తే బాగుంటుంది కదా, నేను కూడా నడిస్తే నాకు కూడా యేసు ప్రభు లాంటి విశ్వాసం, యేసు ప్రభుతో కలిసి నేను కూడా నడిచినట్టుగా నాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నాడేమో. అడగగానే యేసు ప్రభు అన్నాడు రా అన్నాడు. యేసు ప్రభు వాగ్దానం ఇచ్చాడు, రా అయితే అన్నాడు. అనగానే ధోనిలో నుండి కాలు తీసి బయట పెట్టాడు. నీరు ముంచివేయాలి, నీరు లాగివేయాలి, నీరు ముంచేసి మనిషిని ఊపిరాడకుండా చేయాల్సిన నీరు పేతురు కాలు పెట్టగానే నీరు నేలలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మినప్పుడు అతడు నీళ్ళ మీద నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మినప్పుడు అతడు అడుగు తీసి ఇంకొక అడుగు వేశాడు, ఇంకొక అడుగు వేశాడు. యేసు ప్రభు దగ్గరకు వెళుతున్నాడు. యేసు ప్రభు కూడా అతన్ని చూసి సంతోషపడుతున్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. నమ్మినంతసేపు యేసు ప్రభువును చూస్తున్నాడు, నమ్మినంతసేపు నీళ్ల మీద పేతురు నడుస్తున్నాడు.
చూడండి దేవుని బిడ్డారా, ఒకడే పేతురు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూచినంతసేపు నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే అతడి చూపు యేసు ప్రభు మీద నుంచి ప్రక్కకు తిప్పబడిందో, ఈ రోజుల్లో సమస్యలన్నీ కారణం ఇదేనండి. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలకు వచ్చే వాళ్ళకి సమస్య లేదండి. ఎప్పుడైతే వీళ్ళు మందిరములో దేవుడి వాక్యానికి బదులు ఆ ఇంటి పక్కన వాళ్ళ మాటో, ఇంటి ఎదుటి వాళ్ళ మాటో, ఎవరి మాటో వాళ్ళ చెవుల్లో పడిద్ది. పడంగానే నిజమేనా, ఇది నిజమా, ఎవరంటారు ఈ మాట ఇది నిజమా అని చెప్పాలి. ఎవరంటారండి? సర్పముగా వచ్చిన సాతాను అవ్వమ్మతో అంటున్నాడు, ఇది నిజమా, నిజంగా దేవుడు చెప్పాడా, ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినద్దని దేవుడు చెప్పాడా? అలానే చాలామంది ఏం చేస్తారంటే, నిజంగా ఇది నిజమా, నీకు నిజంగా కడుపు నొప్పి తగ్గిందా, నిజంగా నీకు అక్కడికి వెళ్తే నీకు రోగం తగ్గిపోయిందా అనగానే వీళ్ళకేం కలిగిద్ది తెలుసా? డౌట్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? డౌట్, అనుమానం వచ్చేసింది. ఏమో ఆ జీలకర్ర నీళ్ళు తాగాను, దాన్ని బట్టిన తగ్గిందేమో, ఏమో 4 గ్లాసులు మంచినీళ్ళు ఎక్కువ తాగాను అందుకని తగ్గిందేమో, ఏమో ఆ పెరుగన్నం తిన్నాను కదా అందుకు తగ్గిందేమో. చాలామంది ఏమంటారు, ప్రార్థన చేసుకొని దేవుడి మీద ఆధారపడి తగ్గిపోయిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? పెరుగన్నం తిన్నా కదా అందుకు తగ్గిపోయిందేమో. తగ్గనంత వరకు కూడా దేవా తగ్గించయ్యా తగ్గించయ్యా. తగ్గిన తర్వాత మాత్రం డౌట్లు. ఎన్ని డౌట్లు? పెరుగన్నం తింటే తగ్గిందిలే, మజ్జిగ తాగా కదా అందుకు తగ్గింది. పేతురు ఆ నీళ్ల మీద నడిచి యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు అద్భుతం మీద నడుస్తున్నాడు, ఆశ్చర్య కార్యం మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే తన తలని పక్కకు తిప్పాడో, ఎప్పుడైతే తన తలని గాలి విసరగా, గాలి ఏం విసిరిందంటండి? గాలి మాటలు వినకూడదు, అందుకనే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాలి మాటలు వినకూడదు, విశ్వాసాన్ని పాడు చేసే మాటలు వినకూడదు. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను, నీకు రోగం తగ్గిపోయిద్ది అని చెప్పడం కష్టమా, నీకు రోగం తగ్గదు అని చెప్పడం కష్టమా? ఏది కష్టమండి? నీకు రోగం తగ్గిపోయిద్ది అని చెప్పడం ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా? చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టండి. నేనేమైనా డాక్టర్నా? నేనేమైనా ఆయుర్వేదము లేకపోతే ఏమైనా మూలికలు లేకపోతే ఏమైనా చెట్లలో నుంచి రసాలని పిండి తీసుకొచ్చి మీకు ఏమైనా ముద్ద చేసి మీకు ఇస్తున్నానా? అయ్యా, యేసు ప్రభు మన పాపముల కొరకు, మన శాపము కొరకు, మన రోగము కొరకు, మన అతిక్రమముల కొరకు, మన వ్యసనముల కొరకు ఆయన సిలువ రాని మీద దాని యొక్క శిక్షను భరించాడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి, దేవునికి స్తోత్రం అని నమ్మినప్పుడు, నమ్మినటువంటి వారు నా యేసయ్య నా శిక్షను భరించాడు అని నేను నమ్ముతున్నాను, ఇప్పుడు నా మీద ఉన్నటువంటి ఈ శిక్ష నేను భరించాల్సిన అవసరము లేదు, నా యేసయ్య నందు విశ్వాసం ఉంచితే ఇది పోతుంది. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టాల, హల్లెలూయా. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం
ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి పొంద. హల్లెలూయా. సిద్ధి అంటే తెలుసా? సంపూర్ణ సిద్ధి. చాలాసార్లు రోజు పాటలు పాడతారు అంటారు ఈ పాట. కార్యసిద్ధి, సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి తెలుసా? కార్యసిద్ధి అంటే కార్యము సిద్ధపరచబడింది, సిద్ధమైపోయింది. నీ జీవితంలో నీకు కావలసిన కార్యము సిద్ధించబడింది, ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. రెడీ అయిపోయింది, నీకు రెడీ అయిపోయింది కార్యం. నువ్వు విశ్వాసం ఉంచినంతసేపు, నువ్వు దేవుడి వైపు చూస్తున్నంతసేపు, నీ శరీరము దేవుడి కొరకు యాగముగా ఉన్నంతసేపు నీకు కార్యములన్నీ రెడీ అయిపోతా ఉన్నాయి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమన్నారు? విశ్వాసం అన్నారు. హల్లెలూయా. దాన్ని ఏమన్నారు? విశ్వాసం అంటే ఎవరి మీద? చెట్టు మీద కాదు, రాయి మీద కాదు, నిర్జీవమైన వస్తువుల మీద కాదు. నీ విశ్వాసం ఎవరి మీద? జీవము కలిగిన యేసయ్య మీద విశ్వాసం. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన యేసయ్య. హల్లెలూయా. జీవము కలిగిన యేసయ్య. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు ఏమని నమ్మాలి తెలుసా? నేను యేసయ్య నందు విశ్వాసం ఉంచితే నా పనులన్నీ సిద్ధమైపోతాయి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలండి. దాన్ని విశ్వాసం అంటారు. ఏ పనులు? జరగబోయే పనులు. ఆమేన్, హల్లెలూయా. పేతురు ఆ ధోనిలో నుంచి ఆ అడుగు ముందు పెట్టేటప్పుడు పేతురుకు తెలుసా ఆ నీళ్లు మునిగిపోకుండా ఉంటాయని? పేతురు తెలుసా? యేసు ప్రభుకి ఎలాగైతే నీళ్లు నేలలాగా మారిపోయినాయో, యేసు ప్రభు పేతురు వైపు చూసి నీళ్లతో మాట్లాడి ఉంటాడు. ఏమని తెలుసా? నా పేతురు కొరకు నీరా నువ్వు సిద్ధపడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ మై డిసైపుల్. నా శిష్యుడి కొరకు నువ్వు ప్రిపేర్ అయిపో. ఏమైనా ప్రిపేర్ అవ్వాలి ప్రభువా? నాకు ఎలా లోబడ్డావో నా శిష్యుడికి కూడా నువ్వు లోబడాలి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందానండి, పరిశుద్ధాత్మను పొందానండి. అవును, పరిశుద్ధాత్మను పొందావు. దేనికో తెలుసా? నీ విశ్వాసములో గొప్ప కార్యాలు చూడడానికి. చప్పట కొట్టండి గట్టిగా, అదే గట్టి కొట్టాలా. అందుకనే వాగ్దానము పొందు నిమిత్తము నీకేం కావాలి? ఓర్పు కావాలి. హల్లెలూయా. ఓర్పు. చిన్న చిన్న విషయాలకే ఏమైపోతావు? గొడవబడేస్తుంటావు. గొడవబడైనా లాక్కోవాలి, గొడవబడైనా సాధించాలి. కొంతమంది ఇదే గయ్యాలితనం. ఏంటిది? అన్న చెల్లెళ్ళు ఉన్నారనుకో, చెల్లెళ్ళు ఏం చేసింది? అన్న మీద పడి గయ్యాలితనం చేసింది. ఓర్చుకున్నావా? ఓర్పు కలిగి ఉన్నావా? నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా పట్ల కార్యములు చేస్తాడు. ఆ కార్యము నా పట్ల ఆయన చేస్తే అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని నమ్మావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానము పొందు నిమిత్తము నీకు ఓర్పు అవసరం. మరి ఏమైపోయాడు పేతురు? ఆ గాలి తగలగా యేసు వైపు చూస్తున్న అతను ఎటు చూశాడంట? పక్కకు చూశాడు. పక్కకు చూడగా ఏమైపోయాడు? మునిగిపోసాగెను. అబ్బా, ఎంత బాగా రాశాడు ఆ మాట. ఈస్ కంటిన్యూయింగ్ టు డ్రోన్ అంటే మునిగిపోసాగెను. అప్పటిదాకా అదే నీరు ఇతన్ని నడిపించిందే, అదే నీటి మీద ఇతని కాలు నడిపాడే, అదే నీటి మీద ఇతడు నడుచుకుంటూ ముందుకెళ్ళాడే. ఇప్పుడు అదే నీరు ముంచేసింది. కారణం ఏంటి? కారణం ఏంటి? అప్పటిదాకా యేసు మీద ఉన్న దృష్టి ఇప్పుడు పక్కదారి పట్టింది. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు తెలియకుండానే నువ్వు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థనలు చేయించుకొని నువ్వు దేవుడి మందిరంతో అంటు కట్టబడుతుంటే నీకు ఈజీగా నీ ఇల్లు నడిచిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ అయిపోయింది. నువ్వు ఏ పని చేసినా ఆ పని, ఆ చెట్టుకు కాయలు సమృద్ధిగా కాస్తాయి, ఫలాలు వచ్చేస్తాయి.
ఎప్పుడైతే యేసు వైపు నుంచి నీ కళ్ళు పక్కకు తిప్పావో ఆ చెట్టు ఎండిపోవడం ప్రారంభించింది. ఆ పనులు జటిలమైపోతాయి, కఠినమైపోతాయి. చిన్న పనే కానీ అది ఏమైపోయింది? డిఫికల్ట్గా మారిపోయింది, కష్టంగా మారిపోయింది. కారణం ఏంటి? యేసు వైపు ఉంచాల్సిన కళ్ళు, యేసు వైపు నిలపాల్సినటువంటి దృష్టి పక్క చూపు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు యేసు వైపు దృష్టి నిలిపినంత సేపు ఈ లోకము, సాతాను మనల్ని ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. చప్పడగొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు. గట్టిగా. యేసు నాదుని స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. ప్రభు వలన తీసారా? వినండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిననో మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చప్పడ కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ప్రభు వలన స్వాస్థ్యం పొందుతారు. ప్రభు వలన మీకు గిఫ్ట్ వస్తుంది. ప్రభు వల్ల ఇన్హెరిటెన్స్. మీరు ఏమంటారంటే, ఈ భూమి మీద 500 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు అనే పేపర్లు అబ్బా చాలా గొప్పదనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈ 500 కానీ 100 కానీ 200 కానీ అక్కడ బియ్యం లేవనుకోండి, 4 గీసుకోవడానికి కూడా ఉపయోగం లేదు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. అవునా? నిజమేనా? అక్కడ టమోటాలు లేవనుకో, అక్కడ కందిపప్పు లేవనుకో, అక్కడ నీళ్లు లేవనుకో, ఏం చేసుకుంటా? 100, 200, 500. ప్రభు యొక్క స్వాస్థ్యం ఏంటి తెలుసా? ఆకాశం నుండి వర్షం పడుతుంటే, భూమి తడుపుతుంటే, భూమిలో నుంచి విత్తనం వేసిన విత్తనం మొలకెత్తుతుంటే, ఈ మొలకెత్తిన విత్తనం అంతా ఫలాలుగా మార్చబడి మనం ఇళ్ళకి తీసుకొచ్చుకుంటే, ఈ మధ్యలో ఈ డబ్బును పెడుతున్నారు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన ఈ స్వాస్థ్యము నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. కొంతమందికి వారు తింటే అనారోగ్యాలు వస్తాయి. ఎంతమంది తెలుసు ఈ విషయం? చాలామందికి ఆహారము తినగానే అనారోగ్యాలు వస్తాయి. వారి జీవితంలో ఏంటిది? మేము డబ్బు సంపాదించుకున్నాం కదా, ఇక మేము అన్నం తినకూడదా, మేము ఆహారం తినకూడదా, అయ్యో మా ఆహారం తింటే మాకెందుకు ఈ రోగాలు వస్తున్నాయి, మాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారంటే బాధపడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది ఏం తెలుసా? నీవు ఆహారాన్ని బట్టి నీవు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి గట్టి కొట్టాలి. హల్లెలూయా.
చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు కింద పడంగానే ఏం చేస్తారు, అవి తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా, దేవుడిచ్చిన ఆహారము కింద పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన స్వాస్థ్యము, ప్రభు వలన స్వాస్థ్యం పొందుతారు. ఈ స్వాస్థ్యం అనేది కేవలం ఆహారం కాదు, కేవలం వస్త్రం కాదు, కేవలం నిలువ నీడించే గృహం కాదు, అంత మాత్రమే కాదు. ప్రభు యొక్క స్వాస్థ్యం ఏంటంట, పరలోకము నుండి మనకు దయచేయబడే ప్రతి ఆశీర్వాదము. చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పరలోకము నుండి మనకు అనుగ్రహించబడే ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు మనకి ఇవ్వబడుతుంది. అందుకనే ఆహారాన్ని బట్టి ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని అంటున్నాడు, మీరు ఎవరికి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. హల్లెలూయా. ఇక దేవుడి విషయంలో చేస్తే ఇంకా మనస్ఫూర్తిగా చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానుకిచ్చే విషయంలో నా గురించి చేశారనుకోండి, మీకు ఏ ఆశీర్వాదం రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్ను బట్టి మీరు ఏదైనా కానుకేసారనుకోండి, మీకు ఏ ఆశీర్వాదం రాదు. మీరు ఎవరిని బట్టి కానుకేయాలి తెలుసా? చెప్పండి, ఎవరిని బట్టి వేయాలి? ఎవరిని బట్టండి? ఒకవేళ యేసయ్య కానీ ఇక్కడికి వచ్చి నిలబడితే, నేను యేసయ్యకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తానో అలా నేను ఇస్తే నేను ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని పొందుతాను. చప్పటి కొట్టండి, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు యేసయ్య గారు ఇక్కడ నిలబడితే, మ్యూజిక్ సిస్టమ్, మ్యూజిక్ ఆర్కెస్ట్రా వాళ్ళు ప్లే చేస్తే ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు ఇస్తారో, ఇంటెన్షనల్గా, మన వాళ్ళ దగ్గర ఒకలాగా దాచిపెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఈ టాలెంట్ని ఉపయోగించాలి. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి దాన్ని దేవుడికి ఎలా చేయాలంట, ప్రభు యొక్క స్వాస్థ్యము పొందినట్లు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు ఇదిగో ఈరోజు నేను నా దేవుడి కోసం మనస్ఫూర్తిగా నేను ఈ కార్యం చేస్తాను అన్నప్పుడు దేవుడు దాన్ని చూసి నీకు చేయకుండా ఉండే అన్యాయస్తుడు కాదు. చప్పట కొట్టండి, గట్టి కొట్టండి. నువ్వు దేవుడి కొరకు ఏదైనా చేసావా, నువ్వు దాని వలన ఖచ్చితంగా నువ్వేం చేయబడతావు, దీవెన పొందుతావు. ఇది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకని అందరి మనుషులకి విశ్వాసం ఉంటుందని మనం చెప్పలేం. అందరు మనుషులు మనస్ఫూర్తిగా చేస్తారని మనం చెప్పలేం. కొంతమంది బలహీనులు ఉంటారు. ఈ బలహీనుల్ని సాతాను పట్టుకుంటాడు. విశ్వాసం ఉంచరా నాయన, దేవుడు నీకు మేలు చేస్తాడంటే, ఏం మేలు చేస్తాడు దేవుడు? దేవుడు ఇంకా మేలు చేయడమే పని దేవుడికి అని చెప్పి రెట్టమతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మేలు చేస్తాడంటే కూడా ఇక అదే పని ఆయనకి. అవును బాబు, నీకంటే గొప్ప పని నా యేసయ్యకి ఏదీ లేదు. చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. నీ గురించి ఆలోచించడం కన్నా నా యేసయ్యకు గొప్ప పని ఏమీ లేదు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వం ప్రక్కన ఆయన నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసమే. చప్పట కొట్టండి, గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. కొంతమంది రెట్టమతంగా మాట్లాడుతుంటారు, కొంతమంది మూర్ఖత్వంగా మాట్లాడుతుంటారు, కొంతమంది వినరు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు నీకు వాగ్దానం చేశాడయ్యా, నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది, దేవుడి దగ్గర నుండి స్వాస్థ్యం పొందుకుంటావు అనంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఏం చేస్తుంటారు, మళ్ళీ మనిషి ఆలోచించినట్టు ఆలోచిస్తుంటారు. దేవుడేమన్నాడు, నీకు శోధన కలిగిందా, నువ్వు నాకు ప్రార్థన చెయ్యి. చప్పడ కొట్టండి, గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. నీకు కష్టం వచ్చిందా, నువ్వు నాకు ప్రార్థన చేయి. నీకు శ్రమ వచ్చిందా, నువ్వు నాకు ప్రార్థన చేయి. శ్రమ ఎవరి వల్ల వచ్చింది? కష్టం ఎవరి వల్ల వచ్చింది? పేతురుకి ఆ నీళ్ళలో మునిగిపోవడానికి కారణం ఎవరు? పేతురు ఆ నీళ్ళలో మునిగిపోవడానికి కారణం ఎవరు? చెప్పండి, ఎవరండి? ఎవరు? పేతురు అలా నీళ్ళలో మునిగిపోయాడంటే పేతురే కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
నీకు కష్టం వచ్చిందంటే, నీకు శ్రమ వచ్చిందంటే, నీకు బాధ వచ్చిందంటే దానికి నువ్వైనా కారణమై ఉండాలి, లేకపోతే నీ ఇంటి వారైనా కారణమై ఉండాలి, లేకపోతే నీ స్నేహితులైనా కారణమై ఉండాలి. నా దేవుడు కారణం కాదు. చప్పడగొట్టని గట్టి కొట్టాల. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితులు? నీకు నువ్వుగా మునిగిపోతున్నప్పుడు, నీ ఇంటి వారి వలన నువ్వు మునిగిపోతున్నప్పుడు, నీ చుట్టుపక్కల వారి వల్ల నువ్వు మునిగిపోతున్నప్పుడు, అప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తే, ఏమన్నాడు? అప్పుడు కూడా నువ్వు మొర్ర పెడితే, అప్పుడు కూడా నువ్వు నన్ను అడిగితే చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తే దేవుణ్ణి. చప్పడగొట్టండి గట్టి కొట్టాలి. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినవాడు వెనక అడుగు వేయడు. ఆయన చెయ్యి పట్టుకున్నావు, ఆయన లేపుతున్నాడు. లేపి ఎక్కడ నిలబెట్టాడు? మళ్ళీ ఎక్కడ నిలబెట్టాడు? ధోనిలోనా, పడవలో నిలబెట్టాడా పేతుర్ని? ఎక్కడ నిలబెట్టాడు? నీటి మీద మళ్ళీ నిలబెట్టాడు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆ పేతుర్ని తీసుకొచ్చాడు? చేపలు పట్టే పేతుర్ని చేపలు పడుతుంటే దేవుడు సమృద్ధి అయిన చేపల్ని చూపించినప్పుడు పేతురు సాష్టాంగపడి, అయ్యా నీ పాపాత్ముడిని అయ్యా, ఈ పాపాత్ముని విడిచిపెట్టయ్యా అంటే యేసయ్య అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాలర్లుగా మారుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు పట్టే జాలర్లుగా మారుస్తాను అని చెప్పి తీసుకొచ్చి యేసు ప్రభు తన వెంట తీసుకొని వెళ్తుంటే ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, వాటి అన్నిటిలో నుండి దేవుడు పేతురుకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నేర్పిస్తున్నాడు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. ఎండిన పాడాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. నాలో ప్రవహింపజేయుమయా. బలహీనతలు వస్తుంటాయి. బలహీనతల్లో నువ్వు దేవుడి వైపు చూడాలి, బలహీనతల్లో నువ్వు ప్రభు వైపు చూడాలి అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అపోస్తలులు ఏం చేశారంటే, శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అడుగుతారు. అడిగితే యేసయ్య అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడిద్ది. అయితే నీకు ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ఓర్చుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే
నువ్వు పక్క మాటలు వినవు, వేరొకరి మాటలు వినవు, దేవుడి మాటలు మాత్రమే వింటావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు, శ్రమల్లో కష్టాల్లో నువ్వు దేవుడికి మొర్ర పెడతావు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ సమస్యలు మంచులాగా కరిగిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొండలాంటి ఆ సమస్యలు మంచులాగా మారిపోతాయి. ఎంత? ఆవగింజంత విశ్వాసం. అందుకనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. నమ్మిన వారు ఏం చేస్తారంట? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. యేసయ్య వైపు చూడాలి. మన దృష్టిని మరల్చాలని సాతాను చూస్తున్నాడా? గద్దించాలి. సాతానుని పారిపోవాలి, గద్దించాలి. యేసు వైపు చూసి ప్రార్థన చేసి మందిరంలో అంటుకట్టబడి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని చిత్తములో మీరు నిలబడిన వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుని చిత్తములో నిలబడిన వారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆలస్యం చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆలస్యం అనండి, ఆలస్యం అనండి, ఆలస్యం. ఆయన ఇప్పుడే రావచ్చు, ఇప్పుడే వచ్చి తన ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇంకా నా బిడ్డలు ప్రార్థించే వారిగా మార్చబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. ఇంకా నా బిడ్డలు మారు మనసు పొందాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకా నా బిడ్డలు విశ్వాసంలో బలపడాలి. ఇంకా నా బిడ్డలు లోకాన్ని నుంచి వేరైపోవాలి. ఇంకా నా బిడ్డలు ప్రత్యేకంగా రావాలి. ఇంకా నా బిడ్డలు ఇంకా ప్రార్థనలో నలగాలి. కాబట్టి నేను ఆలస్యం చేస్తున్నాను, నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, నేను ఓర్చుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే వేదనలు, మనకొచ్చే శ్రమల్లో ఓర్చుకొని దేవుడి వైపు చూసే వారిమిగా మన ముందుము గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.